అయ్యగారు డిఓ గారు జీపాటు వెళ్ళింది. ఇటు వస్తుంది జాగ్రత్త. ఎవరాడు వస్తున్నాడు? రాయండి. నేనేం చెప్తే అది రాయాలి. పెన్సిల్ కి ముక్కు లేదు. ముక్కు లేదా? ముక్కు లేకపోతే నీ ముక్కు చెక్కేస్తాను రా. రాయ్. ఊరుకోండ్రా బాబు, మీకు దండం పెడతాను. అరే ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకు ఎడుతున్నారు చెప్పండి. మేస్టారు పెన్సిల్ కి ముక్కు లేదని కొట్టారు. పెన్సిల్ తీయండిరా. ఇదిగో ఎత్తండిరా. ఏం బ్రహ్మచారి మాస్టర్, ఈ ముళ్ళు చాలా ఇంకా కావాలా? ఎందుకు బాబు, పెన్సిల్లో ఇంత ముళ్ళు ఉంటుందని నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. బాబు, నువ్వు ఎప్పుడైనా పెన్సిల్ చెక్కాలనుకున్నప్పుడు నన్ను అడిగితే నేను బ్లేడ్ ఇస్తాను బాబు, కత్తెక్కర్లేదు. మాస్టరు, పెన్సిల్ అయినా పీకైనా దేనికైనా కత్తే మనకి. దింపండిరా. వేరేనా అవుట్ బిల్లు 5 నిమిషాలు కొడుతున్నారు. అలాగా, మరి ఇంతకాలం నాకు చెప్పరేమిట్రా, మళ్ళీ మధ్యవర్తి ఎందుకు? వీరన్నా మంచి పని చేద్దాం. ఆ బెల్ల తీసుకొచ్చి మీ ఇంట్లో కటింగ్ చేస్తాను, నువ్వు కొడుతూ ఉండు, వీళ్ళు స్కూల్కి వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే. ఈసారి ఏదైనా తేడా వస్తే పెన్సిలే కాదు చెక్కేస్తాను. ఎలరా ఈరన్నా, మళ్ళీ చేత నీ ముక్కుకు తాడేస్తే తప్ప నా ముక్కు క్షేమం కాదు, స్కూల్లో పెన్సిల్ ముక్కులు క్షేమం కాదు. తుండమునే కదంతమును తోరపు సరే, వీరన్న మళ్ళీ గురించి మంగమ్మ గారు కూర్చునే చోటుని అడిగేసిన నాకు తృప్తి ఉంటుంది. మంగమ్మ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటండి అలా చూస్తారు? మిమ్మల్ని చూసి నేను గడగడా వణికిపోతా అన్నా. చస్తే ఈ బ్రహ్మచారి వణికిపోడండి. మీకు పేరుండొచ్చు, ప్రతిష్ఠ ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, కానీ వీరన్న మళ్ళీ పెళ్లి విషయం ఏం చేశారని ఈ ఊళ్ళో ఉన్న టీచర్గా అడిగే హక్కు నాకుంది. మీరు మీ కుటుంబ కలహాల్ని, స్పర్ధల్ని మర్చిపోయి వాళ్ళిద్దరికీ వెంటనే పెళ్లి చేయకపోతే ఓ మంచి రోజు చూసి నిడదవోల్లో నేనే స్వయంగా టికెట్లు కొని వాళ్ళని తిరుపతి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మద్రాసులో కాపురం పెట్టిస్తాను. వాళ్ళిద్దరు పిల్లలకి అయిన తర్వాత మీ ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళు లేచిపోయారని మీరు బాధపడినా సరే, నేను తప్పు చేశాను లెంపలు వేసుకున్నా సరే ఏమి ప్రయోజనం. ఆగిపోయామే చెప్పు. టికెట్లు బుక్ చేసావా? చేతిలో పిచ్చి వేధ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.